గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 4వ అధ్యాయము 41వ శ్లోకం. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఓ ధనంజయ, అర్జున, విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు కర్మ ఫలములను అన్నింటినీ భగవదర్పణము చేయుచు వివేకము ద్వారా సంశయములన్నింటినీ తొలగించుకొనుచు అంతఃకరణమును వశమునందు ఉంచుకున్న వారిని కర్మలు బంధింపజాలవు. ఈ విషయం పరమాత్మ రిపీట్గా భగవద్గీత అంతా కూడా చెప్పి ఉన్నారు. ఎందుకు ఇన్నిసార్లు చెప్పారో ఆలోచించాలి. ఆలోచిస్తే మనకి బోధపడుతుంది. ఇదొక్కటే మనకు బంధ విముక్తికి ఏకైక ఉపాయము. ఇప్పుడు బంధాలలో ఎవరైనా ఇరుక్కుపోయారనుకోండి, బయటకు రాలేని పరిస్థితిలో ఆ దుస్థితిలో ఉన్నారనుకోండి, ఏం చేయాలో పాలుపోక బాధపడుతున్నారనుకోండి, ఏ విధంగా ఆ బంధనాల్లో నుండి బయటికి రావచ్చో, ఆ వలలో నుండి ఎలా బయటకు రావచ్చో తెలిసిన ఒక వ్యక్తి అటుగుండా వచ్చి చూశాడు అనుకోండి, బాధ కలుగుతుంది. అయ్యో పాపం అనుకుంటాడు. ఎలా అయినా సరే ఆ వ్యక్తిని బంధనాల్లో నుండి దూరం చేయాలి అనుకుంటాడు. ఆ ఉపాయం అతను తెలుసు అనుకోండి. ఏదో ఇలాగా నువ్వు ప్లాన్ ప్రకారం ఒకటి పట్టుకొని తను కట్ చేసి గట్టిగా లాగేస్తే అన్నీ ఊడొస్తాయి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. వాడికి అర్థం కాదు. వరలో ఇరుక్కుపోయి ఉక్కిరి బిక్కిరితో అయోమయంతో ఉండి ఆవో అని రోధిస్తూ ఉంటాడు కదా, వాడికి అర్థం కాదు. మరలా చెప్తాడు, ఏదో రకంగా ట్రై చేసి ముందు ఒకటి కట్ చేయి, పట్టి లాగితే అన్నీ వస్తాయి, నువ్వు దాంట్లో నుండి ఈజీగా బయటకు రాయవచ్చు. వాడికి అర్థం కాదు. మరలా చెప్తాడు. ఎందుకు అన్నిసార్లు చెప్తాడు ఆలోచించండి. అన్నిసార్లు ఎందుకు చెప్తారంటే అదొక్కటే ఉపాయం ఉంది, రెండో ఉపాయం లేదు కాబట్టి. ఎలా అయినా సరే ఈ బంధాలలో ఈ వలలో ఇరుక్కున్నవాడు బయటకు వచ్చి సుఖపడాలి అని ఆ వ్యక్తి కోరుకుంటున్నాడు కాబట్టి, అతడు బయటకు వచ్చి సుఖపడాలి, సంతోషంగా ఉండాలి అని ఒక మంచి కోరిక, మంచి ఉద్దేశము, మంచి ఆలోచన అవతల వ్యక్తికి ఉంది. దానిలో నుండి బయటపడే ఒకే ఒక్క ఉపాయం ఉంది. ఆ ఉపాయం అతడు తెలుసు. అతడు వీడికి చెప్తున్నాడు. 10 సార్లు చెప్తున్నాడు, 20 సార్లు చెప్తున్నాడు. ఎందుకు అన్నిసార్లు ఒకే విషయం చెప్తున్నాడు అంటే ఎలా అయినా సరే వాడికి ఆ ఒక్క ఉపాయాన్ని అర్థం చేసుకొని బయటకు వచ్చి ప్రశాంతంగా ఉండాలి అనే కోరికతో. 20 సార్లు చెప్పినా 30 సార్లు చెప్పినా బయట ఉన్న వ్యక్తి విడుదల పొందే ఉన్నాడు. అతనికి ఏమీ వచ్చేది ఒరిగేది లేదు. మరి ఎందుకు చెప్తున్నాడంటే బంధనాలు ఇరుక్కున్నాడు, బయటకు వచ్చి సుఖపడితే బాగుండు అని ఒక సదుద్దేశంతో. అంతే కదా, ఇక్కడ కూడా పరమాత్మ ఇన్నిసార్లు చెబుతున్నాడు ఈ విషయాన్ని అంటే మనమందరం బాగుండాలి, మన శ్రేయస్సు పరమాత్మ కోరుకుంటున్నాడు. బంధనాలను ఇరుక్కొని ఇదే నాది, ఇవే నా కోసము అనుకోవడం ఎప్పుడు గొప్ప విషయం కాదు. దానిలో నుండి బయటకు వచ్చి చూడు, పర్మనెంట్గా నువ్వు ఆత్మానందాన్ని, పర్మనెంట్గా శాంతిని, పర్మనెంట్గా అమృతాన్ని, భగవంతుడు అనే అమృతాన్ని నువ్వు అందుకోగలుగుతావు అని పరమాత్మ ఇన్నిసార్లు చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నాడు స్వామి? విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు. కర్మలను ఆచరించాలి. ఎలా పడితే అలా కాదు. ఇంకొకటి చేసేది నువ్వు చేసేది ఎవరు చేయక, తెలిసి తెలియని విషయాల్లో తలదూర్చి అలా కాదు. విధిపూర్వకముగా శాస్త్ర విధిని అనుసరించి నువ్వేం చేయగలవు, నీ బాధ్యతలేంటి, నీ కర్తవ్యాలు ఏమిటి, ప్రతి చోట జీవితంలో నువ్వు ఎన్ని పాత్రలు పోషిస్తున్నావు అవన్నీ కూడా శుద్ధంగా చేయగలుగుతున్నావా, ఉత్సాహంగా చేయగలుగుతున్నావా, భగవత్ పూజలా భావించి చేయగలుగుతున్నావా, సేవలా భావించి ధర్మంగా భావించి చేయగలుగుతున్నావా? అలా చేయడం విధిపూర్వకము అంటే అర్థం. ఒక గృహిణి ఉంటుంది, ఆమెకుంటే ధర్మాలు ఉంటాయి, వాటిని భగవత్ పూజగా భావించి చెయ్యాలి. ఒక ఎంప్లాయీ ఉంటాడు, తను చేయాల్సిన విధి నిర్వహణలో కర్తవ్యాలన్నీ కూడా శుద్ధంగా చేయాలి, భగవత్ పూజలా భావించి భగవంతుడు చూస్తున్నాడు అనే ఒక సేవాభావంతో ధర్మగుణంతో చేయగలగాలి. ప్రతి బంధము, పిల్లల పట్ల మనకు ఉండే కర్తవ్యము, తల్లిదండ్రుల పట్ల మనకు ఉండే కర్తవ్యం, సమాజం పట్ల మనకు ఉండే కర్తవ్యము, స్నేహితుల పట్ల మనకు ఉండే కర్తవ్యం, గురువుల పట్ల మనకు ఉండే కర్తవ్యం, ప్రతి విషయం పట్ల నీకుండే కర్తవ్యం, నీవే పాత్ర పోషిస్తున్నావో దాన్ని శుద్ధంగా భగవత్ పూజలా భావించి విధిపూర్వకంగా కర్మలు చేయటం అంటే అది. శాస్త్రంలో అండి మంగళవారం డబ్బులు ఇవ్వకూడదని ఉందండి, అందుకని ఇవ్వట్లేదండి, శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదని ఉందండి, ఆదివారం ఉప్పు ఇవ్వకూడదు, ఇవి కాదు. వీటికి మించి ఆలోచిస్తారు వివేకవంతుల లక్షణం అది. కాబట్టి విధిపూర్వకంగా కర్మలు చెయ్యి అంటే నీ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం కూడా భగవత్ పూజలా భావించి నిష్కామంగా సేవాభావంతో ధార్మిక గుణంతో దయతో చెయ్యి అని అక్కడ అర్థం. ఆ తరువాత కర్మఫలములన్నిటినీ భగవత్ అర్పణం చేయొచ్చు. దానికి ఫలితం లభిస్తుంది నువ్వు చేసిన ప్రతి పనికి. దాన్ని నువ్వు ఆశించకు, దాన్ని భగవంతుడికి అర్పించు. ఫలితం నాది కాదు, నా ప్రయత్నం నేను చేశాను, నా శక్తి ఉన్నంతలో ది బెస్ట్ కానీ ఈ పని నేను చేశాను. ఫలితం దైవాధీనం, భగవదర్పణం. ఆయన ఏమి ఇస్తాడో, ఎప్పటికి ఇస్తాడో, అసలు ఇవ్వడో
నాకు సంబంధం లేదు. అలా అనుకుంటే ఫెయిల్ అయ్యాను అని ఏడవరో ఆత్మహత్యలు ఉండవు. నేను కనుక సక్సెస్ అయ్యాను, గ్రేట్, కష్టపడి నా అంతటి మనగాళ్ళు లేరు అనే గర్వము ఉండదు. కర్మను భగవంతుడికి అర్పించి నువ్వు ఊరుకో. నువ్వు పని చేయడానికి పనిమిట్టువు. కర్మలన్నిటిని కూడా ఫలితాలన్నీ నావి, ఫెయిల్ అయినా కూడా అది నాదే, సక్సెస్ అయినా కూడా అది నాదే, నా కష్టార్జితులు ఇంకెవరు లేరు, ఇలాంటి ఆలోచన చేయకవి భగవంతుడికి వదిలేసి. నెక్స్ట్, వివేకం ద్వారా సమస్యలన్నింటినీ తొలగించుకొని నీకు వచ్చే డౌట్స్ ఉంటాయి. రకరకాల ప్రతి విషయం గురించి వారి వారి స్థాయిని అనుసరించి రకరకాల సందేహాలు ఉంటాయి. మన సందేహాలు ఎంతసేపు ఉన్న దీపంలో ఒత్తులెన్ని వేయాలి, అక్కడే కాదు. దేవాలయం చుట్టూ ఎన్ని చుట్లు తిరగాలి, ఏ వారం గుడికెళ్ళాలి, ఇక్కడే కాదు, ఇంతకు మించి ఎదగాలి. తాత్విక విచారణ. రకరకాల సందేహాలు నిజ జీవితంలో, దైనందిన జీవితంలో, నిత్య వ్యవహారంలో కూడా కలుగుతూ ఉంటాయి. ఒకసారి ద్వంద్వము ఏర్పడుతుందన్నమాట, చేస్తే ఎలాగా, చేయకపోతే ఎలాగా, ఇలాంటి రకరకాల సందేహాలు ఉంటాయి. భగవత్పరమైన సందేహాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వివేకము ద్వారా తీర్చుకునే ప్రయత్నించి, వివేకంతో ఆలోచించడం ద్వారా సందేహాలు నివృత్తి అయిపోతాయి అన్నమాట. వాళ్ళు చెప్పింది ఒక ముక్కిని, వీళ్ళు చెప్పింది ఒక ముక్కిని, ఎవరో ఫోన్ చేసి చెప్తే ఇంకొక ముక్కిని, ఇలా కాకుండా వివేకంతో ఆ సందేహాన్ని తొలగించుకో. సౌభ్రాతృత్వంతో, ఆదర్శవంతమైన భావజాలంతో నీవు ఆలోచన చేస్తే నీకు వివేకం అలవాడుతుందన్నమాట. ఇంద్రియాలను నిగ్రహించుకొని నియమితాహార నిశ్చితులై మనస్సును కాస్త స్థిరంగా ఉంచుకొని బుద్ధి సూక్ష్మంగా ఉన్న వాళ్ళకి వివేకం జాగృతం అవుతుంది. ఎవరికి వివేకం జాగృతం అవుతుందో అంటే మంచి సూక్ష్మమైన గ్రాహ్యమైన బుద్ధి ఏర్పడుతుంది అనమాట. వాళ్ళకి ఇది మంచి, ఇది చెడు అనేసి ఈ సంశయాలు తొలగించుకోవడం ఇది సాధారణంగానే అబ్బుతుంది. కాబట్టి ఆ వివేకం సంపాదించుకోవాలంటే నువ్వు సాధన చేయాలి, లేదంటే అజ్ఞానిగా ఉండిపోతావు. వివేకము ద్వారా సమస్యలన్నిటిని తొలగించుకోవచ్చు. అంతఃకరణను వశమునందు ఉంచుకున్న వారిని కర్మలు బంధింపజాలవు. ఆ విధంగా అంతఃకరణను వశములో ఉంచుకో. అంటే నీ ఇంద్రియాలని జితేంద్రియత్వం సాధించు. ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేయి. మనసుకు ఆలోచన పరంపర ఎక్కువగా ఉంటుంది, దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అర్థమవుతుంది కదా. అంతఃకరణాన్ని అదుపులో ఉంచుకో. పరమాత్మ కోసమని అర్పించారు మనస్సును, రకరకాల వస్తువులు, వ్యాంపర్లాట్ల కోరికల కోసం కాదు. ఆ విధంగా విశుద్ధమైన అంతఃకరణంతో ఉన్నవాడికి భగవదనుభూతి కలుగుతుంది, వివేకం జాగృతమవుతుంది, అజ్ఞానం అనేది పోతుంది. ఈ విధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారిని కర్మలు బంధింపజాలవు. ఏ కర్మ కూడా వారిని బంధించదు. పాపము పుణ్యము వాళ్ళకు ఉండవు. వాళ్ళకు మరలా పుట్టాల్సిన అగచాట్లు ఉండవు. మరలా పోరాటాలు చేయాల్సిన అగచాట్లు ఉండవు. సంసారంలో పోరాడాలి, ఏక లోతును మునిగి ఈదాలి, మునగాలి, ఇవేమీ ఉండవు. అలాంటి వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు, పరమాత్మను పొందగలుగుతారు, పరమాత్మను తెలుసుకోగలుగుతారు. కాబట్టి పరమాత్మ చెబుతున్నాడు, పని చెయ్యి, ఫలితం భగవంతుడికి అర్పించు. ఫలితం మీద నీకు ఆశ ఉండకూడదు. మనసును నిగ్రహించుకో. సాధన ద్వారా ఇంద్రియాలను నిగ్రహించుకో. సూక్ష్మ బుద్ధి ద్వారా అంటే వివేకము ద్వారా నీ సంశయాలు తొలగించుకునే ప్రయత్నం చేయి. నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో, నిన్ను నువ్వు మార్చుకో, నీ అందరూ నువ్వుగా బాగుపడటానికి ప్రయత్నం చేయి అని చెప్తున్నాడు పరమాత్మ. ఎవరు మనల్ని బాగు చేస్తారంటే మనమే ప్రయత్నం చేసి సాధన ద్వారా మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరించరు. కాబట్టి ఎవరికి వారు ఉద్ధరించుకోవడానికి ఒక కోర్సు ఇచ్చాడు పరమాత్మ, అదే భగవద్గీత. అందుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు ఉద్ధరించబడతారు. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.